పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మహిళా లీడర్ అరుణ జ్యోతితో ఉన్నాము. మీ కొత్తగా ఎన్నికైన బీజేపీ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు డమ్మీ క్యాండిడేట్ అని కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటున్నాయి. నేనేమనుకుంటా అంటే మొన్న ఆయన ప్రధానంగా చేసిన ఉపన్యాసం గిట్టినుంటే ఆయన డమ్మీనా ఏంది అన్నది అర్థమై ఉంటుంది జనాలకు. ఒక కార్యకర్త సైలెంట్గా ఉండడం అంటే దాని అర్థం డమ్మీ క్యాండిడేట్ అని కాదు. సమయానుకూలంగా సమయాన్ని సందర్భాన్ని బట్టి యాక్ట్ చేయాల్సి వస్తుంది. భారతీయ జనతా పార్టీలో ఎవరు కూడా డమ్మీ క్యాండిడేట్స్ ఉండరు. అందరూ కూడా వారి వారి శక్తి యుక్తులను అన్నీ కూడా భారతీయ పార్టీ కోసము దారబోసిన వ్యక్తులే, కార్యకర్తలే. గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వారు వచ్చినారు. మరి ఆయన ఒక లాయరు, మేధావి, మంచి డౌన్ టు ఎర్త్ అన్ని గుణాలు ఆయనకున్నాయి. సో ఆయన డమ్మీ క్యాండిడేట్ అనుకోవడం కరెక్ట్ కాదు. రాబోయే రోజులలోనే ఆయన డమ్మీనా ఏంది అనేది తప్పకుండా ప్రజలు తెలుసుకుంటారు, విమర్శించే వాళ్ళు కూడా అర్థమవుతుంది వాళ్ళకు. మోడీ, అమిత్ షా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నారని ఖర్గే నిన్న హైదరాబాద్లో అన్నాడు. ఖర్గే ఏమంటాడు, ఎప్పుడు అదే చెప్తుంటాడు కదా. కాకపోతే ఏంటంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, నెహ్రూ కుటుంబం మాత్రమే రాజ్యాంగాన్ని చక్కగా పెట్టిండ్రు, మిగిలిన వాళ్ళంతా తుంగలో దొక్కుతున్నారు అన్నది వాళ్ళ అభిప్రాయము. అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏదైతే చెప్తుంటారో వాళ్ళు చెప్పేటివన్నీ అబద్ధాలే. కాంగ్రెస్ ఏ రోజు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా లేకుండే రాజ్యాంగాన్ని గౌరవించినది కూడా వాళ్ళు ఎక్కడ కాలలేరు. ఎందుకంటే మనకు తెలుసు ఎమర్జెన్సీలో ఏమేమి చేసిండ్రు, వాళ్ళు ఏమేమి ఆకృత్యాలు చేసిండ్రు అందరికీ తెలుసు. బ్లాక్ డేగానే అనుకుంటాం ఆ టైం పీరియడ్ అంతా. సో వాళ్ళు అనే మాటలకు ఏమాత్రం కూడా విలువ లేదనే నేను అనుకుంటున్నాను. మరోవైపు కాంగ్రెస్ వాళ్ళు నిన్న గ్రామ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా స్థాయి అధ్యక్షులతోటి కార్యక్రమాలు నిర్వహించుకుంటుంటే బీజేపీ మాత్రం హైదరాబాద్కే పరిమితమైపోయిందని వార్తలు వస్తున్నాయి. నిజంగానే వాళ్ళు అట్లా అనుకుంటున్నారా? వాళ్ళకి అట్లా అనుకుంటుంటే ఇన్ని సీట్లు, ఇంత పర్సెంటేజ్ ఎందుకు పెరుగుతుంది బీజేపీకి? గ్రామ స్థాయిలో కూడా చాలా బాగా బీజేపీ గురించి కార్యకర్తలు ఉన్నారు. పార్టీ కూడా ముందుకు పోతున్నది. ఎందుకంటే ప్రజలకు బాగా అర్థమైంది మోదీ గారు వచ్చినాక ఆయన నేతృత్వంలో బీజేపీలో ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నాయి, భారతదేశాన్ని ఏ స్థాయిలో తీసుకుపోతున్నాడు అన్నది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు విశ్వంలోనే భారతదేశానికి ఒక గొప్ప ఘనత కానివ్వండి, ఒక కీర్తి కానీ వచ్చిందంటే అది మరి భారతీయ జనతా పార్టీని లీడ్ చేస్తున్న మోదీ గారి వల్లనే. మరి అది ప్రజలు గమనిస్తలేరా, చూస్తలేరా? సో ఎక్కడ పరిమితమైంది స్టేట్ ఆఫీసు హైదరాబాద్ వరకు, అది చాలా తప్పు. రాబోయే రోజులలో తప్పకుండా వీటన్నిటికీ వారికి సమాధానం దొరుకుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా తగ్గుతూ పోతుందో మనం చూస్తున్నాం కదా. మరి వాళ్ళు వాళ్ళ గ్రామ స్థాయిలలో ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళకు కూడా నాయకులకు అర్థమై కావాలి. వాళ్ళు ఎంత శాతం ఓడిపోతున్నారు, వాళ్ళ మెంబర్స్ ఎంత శాతము అసెంబ్లీలలో తగ్గుతున్నారు, రాష్ట్రాలలో వాళ్ళు రాజ్యాన్ని కోల్పోతున్నారు అంటే మరి అది వారి పెరుగుదలనా విరుగుదలనా అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి. అది వాళ్ళ విఘ్నతకే వదిలిపెడదాము.